తెలుగుదేశానికి ఫిల్మ్ ఇండస్ట్రీ డార్లింగ్ అని చెప్పాలి. అది ప్రతి ఒక్కళ్ళు దాంట్లో మ్యాక్సిమం మేజర్ డైరెక్టర్లు నిర్మాతలు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. హీరోలు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యన కొంత సంయమనం పాటిస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే ఎట్లాంటిది అన్నటువంటి ఉద్దేశంతో. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి మొన్న ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం, సీఎం రమేష్ పంచకాల రమేష్లు ఇద్దరిని గెలిపించాలని కోరడం, ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించమని కోరడం అన్నటువంటిది కీలకమైంది. ఇప్పుడు తాజాగా చూస్తే తెలుగు వాడు కాదు కానీ, అంటే తెలుగువాడు కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాకుండా తమిళ్లో సక్సెస్ అయ్యి తమిళ్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వాళ్ళకి పరిచయం అయినటువంటి విషయాలు వచ్చేటప్పటికి జూన్ 4వ తేదీన విడుదల ఎన్నికల ఫలితాల్లో ఏపీ ప్రజలు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూస్తారని పురచ్చి దళపతి సీనియర్ హీరో విషయాలు చెప్పారు. తిరుపతి కరకంబాడి రోడ్లోని ఎస్విసిఈ కళాశాలలో బుధవారం రాత్రి జరిగిన రత్నం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీవారి పాదాల చెంత తన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. యువత తాము ఎంచుకున్న రంగంలో చెమట వచ్చి రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో ఇది జగన్ గెలుస్తాడని, సీఎం అవుతారని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. సీఎం జగన్ అంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేయడంతో ఆయన సంతోషంగా నవ్వుతూ అభివాదం చేశారు. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్గా తెలివైనోడు అయితే అసలు ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. ఎందుకని సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ టైంలో రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రంలో మంచి చేసుకున్నాడు చెడు చేసుకున్నాడు ఆయనకే తెలియాలి.